హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు మీకు స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. దాంట్లో శాండ్విచ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ఎర్రగడ్డలు రౌండ్ షేప్లో కోసుకోవాలి, టమాటాలు రౌండ్ షేప్లో కోసుకోవాలి. మనకు ఎన్ని బ్రెడ్ యూజ్ అవుతాయో అంత క్వాంటిటీలో మనము ఎర్రగడ్డలు, టమాటాలు రౌండ్ షేప్లో కోసి పెట్టుకున్నాము. కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నెయ్యి, ఇది శాండ్విచ్ బ్రెడ్ చీజ్ చిల్లీ అన్నమాట. ఇది ఆన్లైన్లో మీకు దొరుకుతుంది. ఆన్లైన్లో అయినా కానీ సూపర్ మార్కెట్స్లో అయినా కానీ మీకు దొరుకుతుంది. ఇది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. శాండ్విచ్ మేకర్ తీసుకున్నాము. ఫస్ట్గా ఇది ఆన్ చేసుకోవాలి. దీంట్లో మనము నెయ్యిని వేసుకుంటున్నాము. నెక్స్ట్ మనము ఇది శాండ్విచ్ స్ప్రెడ్ మనం దీనికి అప్లై చేసుకుంటున్నాము. తర్వాత ఎర్రగడ్డలు, టమాటాలు అదొకటి తీసుకున్నాము. దాని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాము. ఇది ఇలాగే పక్కన పెట్టుకోవాలి. ఇంకో బ్రెడ్ తీసుకున్నాము. దీన్ని కూడా శాండ్విచ్ స్ప్రెడ్ అప్లై చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లో పెట్టుకుంటున్నాము. ఇది బాగా హీట్ అయి ఉంటుంది. జాగ్రత్తగా చూసి పెట్టుకోండి ఫ్రెండ్స్, లేకుంటే చేతులు కాలుతాయి. నెక్స్ట్ ఇంకోటి మనం అప్లై చేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇది బాగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని కూడా మనం ఇలాగే పెట్టుకోవాలి. మళ్ళీ దీని పైన నెయ్యి అప్లై చేయాలి. ఇది క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్. క్లోజ్ చేసిన తర్వాత ఇది లాక్ చేయాలి. 2 మినిట్స్ టైం పడుతుంది. ఇది గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత మనము దీన్ని ఓపెన్ చేసి చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన శాండ్విచ్ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మన శాండ్విచ్ రెడీ అయిపోయింది. తినడానికి బాగా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకో స్నాక్ ఐటెం కూడా చూపిస్తాను. శాండ్విచ్లో ఇది హాట్ కదా, స్వీట్ టైప్ చూపిస్తాను శాండ్విచ్. జస్ట్ వెయిట్